ప్రభాస్ ని లాస్ట్ లో కర్ణుడుగా చూపించాడు అని అనుకున్న వాళ్ళకి సారీ. ఆగండి. ఈ వీడియో ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ వాచ్డ్ ద కల్కి మూవీ. ఒకవేళ మూవీ చూడకుంటే మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఏం పర్లేదు. ఒకవేళ మూవీ చూడకుండా ఈ వీడియో చూసారు అనుకోండి, ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ని చెడగొట్టిన అయితే నేను. సో మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఇందులో 100కి 100% స్పాయిలర్స్, హెవీ స్పాయిలర్స్ ఉంటాయి. ప్రతి సీన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ మూవీ చూసాక మనకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. భైరవ్ ఏంటి, భైరవ్ క్యారెక్టర్ సెల్ఫీస్ లెక్క చూపించడం ఏంటి, లాస్ట్కి వస్తే కర్ణుడు చూపించడం ఏంటి, అండ్ కర్ణుడు క్యారెక్టర్ ఏంటి, మనకు దాన గుణం అవన్నీ చూపించారు. బట్ ఇక్కడ భైరవ్ క్యారెక్టర్ వస్తేనే మొత్తం ఆపోజిట్ సెల్ఫీస్ లెక్క ఉంటాడు. సో ఇలా ఎందుకు చూపించారు? అండ్ లాస్ట్ లో కమల్ హాసన్ అంటే మన యాస్కిన్ ని అర్జున్ ని రిప్రజెంట్ చేసి చూపించడం ఎందుకు అలా చూపించారు? అండ్ దిల్కుర్ సల్మాన్ ఫ్లాష్ బ్యాక్ ఫేకా నిజమా? అండ్ ఈ మూవీలో ఎన్నో కామియోస్ ఉన్నాయి. అండ్ ఇన్ని కామియోస్ అవసరమా? ఏదైనా అవసరానికి పెట్టారా లేకపోతే ఏదో కావాలని పెట్టారా? అండ్ ఈ మూవీలో రాక్సీ క్యారెక్టర్ ఎందుకు? ఓన్లీ ఫర్ బ్యూటీ కోసమేనా లేకపోతే తనకి ఏమైనా ఇంపార్టెన్స్ రోల్ ఉందా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ప్రతి సీన్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి మూవీ ఖచ్చితంగా చూసి ఉండాలి. సో స్పాయిలర్ అలర్ట్. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్స్ విత్ మహాభారతం కురుక్షేత్ర ఎండ్. ఈ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 5 to 6 minutes ఉంటుంది. ఈ 6 minutes అయితే ప్యూర్ గూస్ బంప్స్. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ అయితే కేక్ అసలు. అలా కృష్ణుడు నడుచుకుంటూ రావడం, మన అర్జున్ దాస్ గారు వాయిస్ తో డైలాగ్ చెప్పడం, అండ్ కృష్ణుడి ఫేస్ రివీల్ చేయకుండా ఓన్లీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ఆ సీన్ ఎలివేట్ చేయడం, అండ్ అలాగే మన కృష్ణుడి బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్యూర్ వైట్ హార్ట్స్ స్లో మోషన్ లో పరిగెత్తడం, దీన్ని పీస్ కి సింబాలిక్ గా ఎలివేట్ చేయడం సూపర్ అనిపించింది. ఇలా ఫేస్ రివీల్ చేయకుండా చాలా మంచి పని చేశారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన వాళ్ళ గురించి తెలిసిందే, నచ్చితే నెత్తి మీద వేసుకుంటారు, నచ్చపోతే అందనంత పాదాలను తొక్కేస్తారు. బ్రిలియంట్ గా ఆలోచించారు మన నాగేశ్వన్ గారు. ఈ సీన్ బాగా ఎక్కాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి మహాభారతం మీద. సో దీని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. సో నెక్స్ట్ మన అందరికి తెలిసిందే, కృష్ణుడు వచ్చి అశ్వత్థామకి శాపం ఇస్తాడు. అండ్ ఆ శాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలో చెప్పడం, అండ్ ఆ శివమణిని తీసేసుకోవడం, అండ్ ఆ శివమణి మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పడం, ఇదంతా ఈ ఎపిసోడ్ లో చూపిస్తారు. దీని తర్వాత ఒక సాంగ్ వేస్తారు. అండ్ ఈ సాంగ్ లో లైఫ్ స్టైల్ మొత్తం రాజుల కాలం నుంచి టెక్నాలజీ దాకా అన్ని దారుణాలు చూపిస్తారు. హిట్లర్ కాలంతో సహా అన్నిటిని ఒక పాటతో కార్టూన్ లో చూపించారు మనకు. అలా 6000 years ముందుకు తీసుకెళ్లిపోతారు ఈ సాంగ్ అయిపోయేసరికి. అండ్ ఈ సాంగ్ తర్వాత మనకు 2898 అని ఎక్కడ అయ్యారు, జస్ట్ 6000 years ఆఫ్టర్ కురుక్షేత్రాన్ని మాత్రమే ఇస్తారు. బట్ బుజ్జి అండ్ భైరవ్ సిరీస్ చూసిన వాళ్ళకు తెలుస్తుంది ఇది ఏ ఇయర్ అనేది. సో ఈ మూవీ అర్థం కావాలంటే బుజ్జి భైరవ్ సిరీస్ ఖచ్చితంగా చూసి ఉండాలి. ఇందులో మనకు ఒక ట్రక్ చూపిస్తారు, అందులో జనాల బాధలు అండ్ చుట్టూ గంగ ఎండిపోవడం, ఎర్త్ క్రాక్స్ రావడం, ఇవన్నీ చాలా బాగా చూపించారు మనకు. ఇవన్నీ చూస్తుంటే మన స్టార్టింగ్ లో కృష్ణుడు చెప్పినట్టు గంగ ఎండిపోవడం, ఎర్త్ క్రాక్స్ వచ్చినప్పుడు ఈ మనీ నీ దగ్గరకు వస్తుందని చెప్పడం, ఇలాంటి డైలాగ్స్ కి రిప్రజెంట్ గా ఈ సీన్స్ ఉండడం, ఇదే కలియుగం అని చెప్పేసి మనకు క్లియర్ గా హింట్ ఇవ్వడానికి ఆ డైలాగ్స్ చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఈ ట్రాక్ లో మన రాజేంద్ర ప్రసాద్ అండ్ ఈ పిల్లవాడు ఉంటాడు. సారీ అమ్మాయి కదా కాదా ఏమో, డైరెక్టర్ ఆ స్టేజ్ లోనే పెట్టాడు. చూడాలి నెక్స్ట్ పార్ట్ లో మనకి ఇంకేమైనా రివీల్ చేస్తారా లేదని చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళు కాశీ లోపలికి వెళ్ళిపోతారు. అందులో బౌంటీ హంటర్స్ కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ ఒక తాత దగ్గర ఉన్న విగ్రహాన్ని బౌంటీ హంటర్స్ లో నుంచి ఒకడు ఆ విగ్రహాన్ని తీసుకొని, ఇది ఏ విగ్రహం కూడా తెలియని పర్సన్స్ అంటే వాళ్ళు మర్చిపోయారు దేవుణ్ణి. అంటే మనకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, ఫ్యూచర్ లో దేవుడు అనేవాడు లేడు, ఎవరు పూజించరు, దేవుడు అనేవాడిని కంప్లీట్ గా మర్చిపోతారు అని చెప్పేసి చాలా బాగా చూపించారు ఈ ఒక షార్ట్ తోటి. ఇక్కడ కాంప్లెక్స్ ఒక అమ్మాయికి 5000 units ఇస్తుంది. సో వీళ్ళు అందులో ఉన్న అమ్మాయిల్ని సపరేట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ కి పనికి వస్తారా లేరా అని చెక్ చేసి, ఒకవేళ పనికి వస్తే 5000 units ఇచ్చేసి అమ్మాయిని కాంప్లెక్స్ కి పంపించేస్తారు, లేదంటే వదిలేస్తారు. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ అండ్ ఈ పిల్లవాడు ఇద్దరు ఎస్కేప్ అవుతారు. అక్కడ మృణాల్ని చూపిస్తారు మనకు. అండ్ షీఈ్ ద ప్రెగ్నెంట్. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఇది మనకేం చూపెట్టారు. ఇక్కడ మన రాజేంద్ర ప్రసాద్ గారు మృణాల్ కడుపులో ఉన్నది కల్కి ఏనా కాదా అని చెక్ చేస్తాడు. అదేలా అంటే మనకు స్టార్టింగ్ లో కృష్ణుడు ఒక మనీ తీస్తాడు కదా అశ్వత్థామ దగ్గర నుంచి, ఆ మనీ మన రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఉంటుంది. సో ఒకవేళ పుట్టేది దేవుడు అయితే ఆ మనీ వెలుగుతుంది, లేకపోతే వెలగదని చెప్పేసి వాళ్ళ నమ్మకం. బై ద వే మన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి శమ్మలకు సంబంధించిన వారు. సో ఇలా మృణాల్ని చెక్ చేసినప్పుడు మృణాల్ కడుపులో దేవుడు లేడని చెప్పి చెప్తారు. బట్ అక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటే చాలా బాగా అనిపించినాయి నాకు. ఇక్కడ కృష్ణుడు తీసుకున్న మనీ వీళ్ళకెలా దొరికింది అనేది మనం ముందు మాట్లాడదాం. సో నెక్స్ట్ వీళ్ళు కాంప్లెక్స్ దొరికిపోతారు. అండ్ నెక్స్ట్ షాట్ లో కాంప్లెక్స్ గేట్స్ ఓపెన్ అవుతుంటాయి. అండ్ గేట్స్ ఓపెన్ అవుతుంటే ఎవ్రీ వన్ సీయింగ్ లైక్ ఇట్ ఈస్ ఏ హెవెన్. అప్పుడు వీడు బయటకు వస్తాడు. వీడు బయటకు వచ్చేసి ఒక యాపిల్ ని, ఎంగిల్ చేసిన యాపిల్ ని అక్కడ ఉండే ప్రజల దిక్కు విసిరేస్తాడు. అండ్ ఆ ఎంగిల్ చేసిన యాపిల్ కోసం అక్కడ ఉండే వేలాది మంది కొట్టుకుంటారు. అండ్ అది ఎలా చూపిస్తారంటే మనకు ఫ్యూచర్ లో మనకు ఏమీ ఉండదు తినడానికి, తిండి కోసం కొట్టుకుంటామని చెప్పేసి ఇండైరెక్ట్ గా చాలా బాగా చూపించారు మనకు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డీటెయిలింగ్ అని చెప్పాలి ఈ మూవీలో. వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు మన నాగేశ్వన్ గారు. నెక్స్ట్ ఏదో కొన్ని కామెడీ డైలాగ్స్ అలా మాట్లాడేసి వీళ్ళిద్దరిని చంపేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇలా ఒక 2 minutes తర్వాత చచ్చిపోయేదాన్ని
చేయడానికి ఎందుకు వీళ్ళు అని ఎవరికైనా డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి శంబాలకు సంబంధించిన పర్సన్ అండ్ హీఈస్ అ ఓల్డ్ పర్సన్. పురాణాల గురించి అన్ని తెలిసిన వ్యక్తి. కలికాలం ఎప్పుడు వస్తుంది అండ్ ఆ కలికాలంలో ఏమేమి జరుగుతాయి, దానికి సొల్యూషన్ ఏంటిది, అప్పుడు దేవుడు వస్తాడా, వస్తే ఎలా వస్తాడు అనే ఒక నమ్మకాన్ని నింపే పర్సన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా దేవుడు వస్తాడు మనల్ని కాపాడతాడని చెప్పేసి అందరిలో ధైర్యాన్ని నింపే పర్సన్ అనమాట. అలా చూపించారు మనకు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ని. దెన్ మన మృణాల్ని ఎందుకు చూపించారంటే శంబాలలో ఉండే వాళ్ళు టైంలో దేనికోసం వెతుకుతున్నారు అని ఒక పర్సన్ ని చూపిస్తూ మనకు క్లియర్ చేస్తారు. వాళ్ళు వెతుకుతున్నది దేవుణ్ణి అండ్ ఎలా వెతుకుతున్నారు, అందులో ఉన్నది దేవుడా కాదని ఎలా చెక్ చేస్తున్నారు అని చెప్పి చూపించడానికి మాత్రమే ఈ క్యారెక్టర్ మనకు చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అండ్ ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాత్రం మనకు చూపెట్టలేదు. బట్ రాబోయే పాటలో చూపిస్తారేమో. ఇక్కడ మృణాలు కాకుండా వేరే ఎవరైనా పెడితే మనకు కొంచెం బోర్ కొడుతుందనే ఫీల్ తో తెలిసిన ముఖం ఉంటే బాగుంటుందని చెప్పేసి దానికోసం మాత్రమే మృణాల్ని పెట్టారు అని నేను అనుకుంటున్నా. ఇలా వీళ్ళిద్దరు చనిపోవడంతో వీళ్ళతో ఉండే కొంతమంది పారిపోతుంటారు. వాళ్ళని పట్టుకోమని చెప్పేసి వీడు చెప్తాడు. సో వీళ్ళని పట్టుకునే సమయంలో ఒకడు వచ్చేసి మన భైరవ్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోతాడు. సో అక్కడ మన భైరవ్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఇక్కడ ఫైటింగ్, కామెడీ, ఎవ్రీథింగ్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఒక 20 minutes ఉండొచ్చు. ప్రతి షాట్ చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చే షార్ట్ కి నాకు ఈ సీన్ గుర్తొచ్చింది. సో ఒక రకంగా మన భైరవ్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారంటే ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, జీరో ఎమోషన్స్ విత్ చిల్ మూడ్ క్యారెక్టర్. ఎనీ టైమ్ చిల్ ఉంటాడు. అండ్ ఇట్స్ లైక్ ఏ డెడ్ పూల్ క్యారెక్టర్. ఎప్పుడు ఎక్కడ ఏ కామెడీ చేస్తాడో తెలీదు. సో మూవీ మొత్తం అలాగే ఉంటుంది. బట్ ముందు మాట్లాడదాం, ఇంకా చాలా ఉంది ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి. దీని తర్వాత మన కాంప్లెక్స్ వాళ్ళకి ఒక ధనస్సు దొరుకుతుంది అండ్ అది ఎవరిదని చెప్పేసి ఆలోచిస్తుంటారు. బట్ మనందరికి తెలుసు అది ఎవరిదని చెప్పేసి. నెక్స్ట్ మన దీపిక పదుకునే ఎంట్రీ. అండ్ ఈ ఎంట్రీ చూస్తే నాకు సమంత మూవీ గుర్తొచ్చింది. అండ్ ఆ మూవీ ఏంటో మీరే కామెంట్ చేయండి. వీళ్ళు అంటే ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి సేవ చేయాలి. అది ఎప్పటి వరకు అంటే వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే వరకు. అండ్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక సిరప్ తీస్తారు. ఆ సిరప్ తీసిన తర్వాత వీళ్ళు బతికితే సరిపోయి, బతకకుండా తీసుకెళ్లిపోయి మంటలాలు వేస్తారు. సో ఇలా ప్రతి ఒక్కరిని చేస్తూనే ఉంటారు వీళ్ళు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు 100 రోజులకు మించి ప్రెగ్నెన్సీని మోయలేరు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ పాయింట్. దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ఉమెన్ మోర్ దెన్ 100 కంటే ఎవరు మోస్తారని చెప్పేసి. సో ఇది వీళ్ళ మోటివ్. బట్ ఇంకోటి ఏంటంటే వీడికి ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలియదు, జస్ట్ చెప్పిన పని మాత్రమే చేస్తాడు. సో నెక్స్ట్ వీడు సైంటిస్ట్ దగ్గర రావడం అండ్ ప్రాసెస్ ఇలా జరుగుతుందని అడగడం. అండ్ దీనికంటే ముందర ఇప్పుడు వచ్చేసారని చెప్పేసి వీడు అడగడం తోటి వీడు వచ్చేసి కొన్ని కామెడీ డైలాగ్స్ మాట్లాడతాడు. అది కూడా సీరియస్ టోన్ లో మాట్లాడతాడు, కానీ కామెడీ డైలాగ్ మాట్లాడతాడు. చాలా నవ్వు వచ్చేస్తుంది నాకైతే ఈ సీన్ కి. డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ ఎవరు రాశారు కానీ కిరాక్. సో నెక్స్ట్ మన సైంటిస్ట్ మాట్లాడతాడు, నాకు ప్రాజెక్ట్ కి అంటే ఏందో తెలియాలి, తెలియకుండా నేను చేయను ఇలాంటి పనులు అని చెప్తాడు. సో నన్ను సుప్రీం దగ్గర తీసుకెళ్ళి నేను డైరెక్ట్ మాట్లాడుకుంటాను చెప్తాడు. సో అప్పుడు వీడేం చేస్తాడంటే సరే బా నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో, సిరప్ తీసుకొని రా అంటాడు. సో సిరప్ తీసుకొని రా అంటే వీడేం చేస్తాడంటే వచ్చిన సిరప్ తీయకుండా వీడి దగ్గర వేరేది ఏదో ఉంటది అది తీసుకుంటాడు. అది వీనికి ఇస్తాడు ఇయ్యమని చెప్పేసి. సో పైకి వెళ్ళిపోయాక ఇది మన సుప్రీం అంటే మన కమల్ హాసన్ గారికి ఇస్తారు. అండ్ అది తీసుకొని మనోడు తాగుతాడు. అది తాగిన తర్వాత నీళ్ళలో పడిపోతాడు. పడిపోయి మళ్ళీ పైకి వచ్చి చూసినప్పుడు మనోడు చుట్టూ ఉంటాయా 5 బాళ్ళు. అండ్ ఆ 5 బాళ్ళు ఒక్కో బాల్ వచ్చేసి ఒక్కో హ్యాండ్. అండ్ ఆ హ్యాండ్ తోటి కనిపెడతాడు ఎవరు చేశారని చెప్పేసి. సో మన సైంటిస్ట్ దొరికిపోతాడు. ఎందుకు చేసినాం అది ఇది అని అడిగితే మంచి కోసం చేసినా, నువ్వు ఇట్లా చేయకూడదు అది ఇది అని మాట్లాడతాడు. ఇక్కడ మన కమల్ హాసన్ గారు మాట్లాడే డైలాగ్స్ వింటుంటే నాకు థానోస్ గుర్తొచ్చాడు. ఎందుకంటే మన థానోస్ మోటివ్ మంచిదే, కానీ చేసే పని మాత్రం మంచిది కాదు. ఇక్కడ కూడా మన కమల్ హాసన్ గారి మోటివ్ మంచిదే, బట్ చేసే విధానం మంచిది కాదు. ఇది పాయింట్. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు మన కమల్ హాసన్ గారి క్యారెక్టర్. నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్. అండ్ లుక్ గురించి మాట్లాడబయ్యా, లుక్ మాత్రం టెర్ఫిక్. నెక్స్ట్ మన యాస్కిన్ చెప్తాడు ఈ ఫామ్ లోని 128 మోసే అమ్మాయిని ఎత్తుకండి అని చెప్పేసి. సో దే ఆర్ స్టిల్ సెర్చింగ్ అనమాట ఎవరని చెప్పేసి. మనకు తెలుసు అది దీపిక పదుకునే మోస్తుందని చెప్పేసి. బట్ మనం ఇంకా సస్పెన్స్ ఫీల్ కావాలి ఎవరబ్బా అని చెప్పేసి. బట్ మనకు తెలిసింది ఆల్రెడీ. నెక్స్ట్ మన భైరవ్ సీన్ చూపిస్తారు. వీడిని పట్టుకొని తీసుకెళ్తుంటాడు అండ్ వీడు కొన్ని డైలాగ్స్ మాట్లాడతాడు. నేను శంబాల నుంచి వచ్చిన, నా శంబాలలో నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అది దాన్ని మాట్లాడతాడు. బట్ ఇక్కడ ఊరికే మాట్లాడట్లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి తర్వాత మాట్లాడదాం మనం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రభాస్ వీడిని పట్టుకున్నాడు. సో మన ప్రభాస్ వీడిని అప్పచెప్తే 5000 యూనిట్స్ వస్తాయి. బట్ మనోడు అప్పచెప్పట్లేదు ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇలా ఎందుకు చేయలేదని చెప్పేసి కూడా మనం ముందు మాట్లాడదాం. దీని తర్వాత ఒక కామియోని ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ ఆ కామియో వచ్చేసి చింటూ, అదే మన ఆర్జీవ్ గారు. అండ్ మన ఆర్జీవ్ గారిని ఎందుకు పెట్టారా బాబు అంటే ఒకటే మాట, బోర్ కొట్టదని తప్పితే వేరే ఏ ఉద్దేశం లేదు మన వాళ్ళకి. అండ్ ఆ క్యారెక్టర్ యూజ్లెస్ క్యారెక్టర్ అంటే కాదు, ఇక్కడ మన భైరవని డిఫైన్ చేయడానికి పెట్టారు ఈ క్యారెక్టర్ ని. సో మన భైరవ్కి ఏం కావాలి, దానికోసం ఏం చేస్తాడు, ఎన్ని యూనిట్స్ అయినా పెడతాడు అని చెప్పేసి మనకు ఇండైరెక్ట్ గా చూపిస్తారు. ఇక్కడ మన భైరవ్ గెలుచుకున్న 5000 యూనిట్స్ ని
ఇచ్చేస్తాడు, అది కూడా ఒక గుడ్డు కోసం. సో ఇక్కడ క్లియర్ ఏంటంటే మనోడికి మంచి ఫుడ్ కావాలి, మంచి గాలి కావాలి, మంచి ప్లేస్ కావాలి, మంచి వాటర్ కావాలి, ఇవన్నీ ఫెసిలిటీస్ కోసం మనోడికి యూనిట్స్ కావాలి. అండ్ ఆ యూనిట్స్ కోసం బౌండరీని పట్టాలి అండ్ ఆ బౌండరీని అప్పచెప్పాలి. ఇది మనోడి క్యారెక్టర్. సో దీని తర్వాత మన భైరవ సెల్ఫిష్ ఎందుకైనా అని చెప్పేసి దీనికి మన భైరవ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో మన దిల్కుష్ సల్మాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడాలి, మన దిల్కుష్ సల్మాన్ చాలా యంగ్గా ఉంటాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ లో అంటే మన భైరవ దిల్కుష్ సల్మాన్ ని పట్టించినప్పుడు సేమ్ టు సేమ్ యాస్టిస్ అలాగే ఉంటారు. ఇలా ఎందుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్. సో దీన్ని మనం గెస్ మాత్రం చేయగలం, క్లారిటీగా చెప్పలేం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక వీడి స్టోరీ మొత్తం విని చాలా ఎమోషన్ ఉంది భైరవ అది అని చెప్పేసి మాట్లాడితే అప్పుడు మన బుజ్జి అంటది ఇంకో వారం తర్వాత ఇంకో స్టోరీ చెప్తాడని చెప్పేసి. సో ఇక్కడ ఒక క్లియర్ ఏంటంటే మన భైరవ చెప్పిన స్టోరీ ఫేక్ స్టోరీ. సో మనకు ఫేక్ స్టోరీ అని చెప్పడానికి మన దిల్కుష్ సల్మాన్ని చిన్నప్పుడు యంగుగా అండ్ ఇప్పుడు యంగుగా చూపించిరు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనకు లాస్ట్లో రివీల్ చేస్తారు మన ప్రభాస్ కర్ణుడు అని చెప్పేసి. సో ఇక్కడ మన భైరవ్కి ప్రతిదీ నేర్పించేది మన దిల్కుష్ సల్మాన్. అండ్ మహాభారతంలో కర్ణుడికి అన్ని నేర్పించేది పరశురాముడు. సో ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే మన దిల్కుష్ సల్మాన్ని పరశురాముని చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ చేయకపోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే పరశురాముడు మళ్ళీ పుట్టలేడు, ఎందుకంటే ఆల్రెడీ హీఈస్ అన్ ఇమ్మోర్టల్, ఎక్కడో ఒక చోట ఉంటాడు కానీ ఖచ్చితంగా వస్తాడు. బట్ దిల్కుష్ సల్మానే పరశురాముడు అని చెప్పడానికి మనకు ఇంకా క్లారిటీగా రావాలి. సో రాబోయే పార్ట్స్లో ఇంకా చాలా ఉంటుంది క్యారెక్టర్ గురించి. సో ఇప్పుడే మనం దీని గురించి ఎక్కువగా చెప్పలేం కాబట్టి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిల్కుష్ సల్మాన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ కామియో అంటే ఇది ఒక్కటే అని చెప్పాలి. అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఏందో కూడా మాట్లాడదాం. నెక్స్ట్ మన బ్రహ్మానందం ఎంట్రీ అండ్ రాక్సీ ఎంట్రీ అండ్ ఒక చిన్న ఫైట్, ప్రతిదీ లాగ్ అనిపించింది. తర్వాత ఒక సాంగ్, అది కూడా లాగ్ అనిపించింది. ఇలా ఫస్ట్ హాఫ్ లో లాగే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. బట్ ఈ సాంగ్ ఉంటుంది కదా, ఈ సాంగ్ లో నాకు నచ్చిన బిట్ వచ్చేసి లాస్ట్ బిట్. అండ్ ఈ సాంగ్ లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి, అదేంటో ఒకసారి చూసేద్దాం. ఇందులో మన ప్రభాస్ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పని చేయడానికి నేను రాలేదని చెప్పేసి మనోడు వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంటే అక్కడ ఈ ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి దీని పేరు ఏంటో నాకు గుర్తొస్తలేదు. బట్ మన ప్రభాస్ కి ఆ ఫ్రూట్ అంటే ఏంటో తెలియదు అండ్ అది ఎలా తినాలో కూడా తెలియదు కాబట్టి దీన్ని కొరుకుతాడు అనమాట. సో ఈ సీన్ మనకు చాలా బాగా చూపించారు. డైరెక్ట్ తీసుకుని ఒలిచి తింటే బాగుండదు కదా. సో ఇలా మైక్రో డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు మన నాగేశ్వరి గారు. సో ఇలా వెళ్తుంటే కాంప్లెక్స్ తెలియకుండా వెళ్తూనే ఉంటారు. లాస్ట్ కి ఒక పార్టీలోకి వెళ్తారు. అండ్ ఈ పార్టీలో 2 కామియోస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జాతరత్నాల డైరెక్టర్ కామియో, ఇంకోటి వచ్చేసి అదే మూవీలోని హీరోయిన్ చిట్టి. అండ్ ఈ డైరెక్టర్ కామియో చూసినప్పుడు అయితే నాకు ఇదే క్యారెక్టర్ గుర్తొచ్చింది. సో అవెంజర్స్ నుంచి చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ని ఇందులో దింపారు, అందులో ఈ ఒక క్యారెక్టర్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చిట్టి ఫేస్ ఒక రకంగా ఉంటది, ఫీలింగ్ వెరీ సాడ్, ఎవరికోసం మేము వెయిట్ చేస్తున్నట్టు అలా ఇలా చూపించారు మనకు. బట్ ఇంకా క్లియర్ గా మాత్రం మనకు చూపెట్టలేదు. అండ్ ఈ క్యారెక్టర్ ఇంకా డెప్త్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా చాలా బాగా చూపిస్తానని అనుకుంటున్నా. అండ్ మన రాక్సీ క్యారెక్టర్ ఇక్కడతో పూర్తవుతుంది. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద రాక్సీ క్యారెక్టర్? రిమైనింగ్ క్యారెక్టర్స్ కామియోలుగా చూపించారు, బట్ మన రాక్సీ క్యారెక్టర్ ని ట్రైలర్ చూపించారు, ఒక పోస్టర్ వదిలేరు, చాలా బాగా చూపించారు. బట్ ఏమి యూజ్ లేని ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించారు మనకు? జస్ట్ మన భైరవం లోపల తీసుకెళ్తుందని చెప్పేసా? కాదు కదా. నాకు తెలిసినంత వరకు రాక్సీ అందులోనే 70 days వర్క్ చేస్తుంది. అందులో తనకి ఏమైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందేమో, తను వెళ్ళిన దానికి పర్పస్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ లో చూడాలి మనం. ఒకవేళ లేదు ఏం లేదు నార్మల్ గానే అందరిలాగానే నార్మల్ గా ఫుడ్ కోసం దానికోసం వెళ్ళిందంటే మాత్రం ఇట్స్ ద వేస్ట్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ ఒక రకంగా ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చూస్తే నాకు బాహుబలిలో తమన్నానే గుర్తొచ్చింది. నాట్ ది బిగినింగ్, ఇట్స్ ఏ కంక్లూజన్. బాహుబలి ది కంక్లూజన్ లో తమన్నా లెక్క అనిపించింది నాకైతే. సో దానికంటే కొంచెం బెటర్ అనుకోండి ఈ క్యారెక్టర్. సో ఇలా మన రాక్సీ క్యారెక్టర్ ని ఇక్కడతో ఫినిష్ చేస్తారు. బట్ రాబోయే పార్ట్స్ లో ఇంకా క్లియర్ గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ దీపిక ఎపిసోడ్ వేస్తారు. అండ్ ఈ ఎపిసోడ్ లో మన దీపిక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది కదా, ఆమెకు తెలుస్తుంది. సో ఆమె తెలిసినప్పుడు చెప్తుంది, నేను వీళ్ళకి చెప్తా నువ్వు మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి. బట్ మన దీపిక పదుకునే వద్దు, వీళ్ళు చంపేస్తారు దీన్ని అని చెప్తారు. సో దీని తర్వాత అదే దీపిక ఎపిసోడ్ లో ఇందులో పనిచేసే ఒకటికి తెలుస్తుంది ఈమె ప్రెగ్నెన్సీ తోటి ఉందని చెప్పేసి. సో ఈమెనే హెల్ప్ చేస్తుంది చెప్పేసి అన్నట్టు. సో ఇలా అందరికి తెలుస్తుంది ఈమె ప్రెగ్నెన్సీ తోటి ఉందని చెప్పేసి. సో ఈమెను ప్రిపేర్ చేస్తుంటారు ల్యాబ్ కోసం. సో ఇలా కట్ చేసి మళ్ళీ ఈ పిల్లవాడు తీస్తారు. అండ్ ఈ పిల్లవాడు వచ్చేసి మన అశ్వత్థామ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చిన్న ఫైట్ అండ్ అశ్వత్థామ ఎంట్రీ వాస్ ఆసమ్ అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాక్ టు దీపిక. అండ్ ఎక్స్టెన్షన్ కి రెడీ చేసి సిరప్ తీయడానికి ట్రై చేస్తారు. అండ్ సిరప్ నుంచి ఒక డ్రాప్ వచ్చేసరికి అక్కడ పవర్ షార్ట్ సర్క్యూట్ అయినట్టు చూపించి అక్కడ మన దీపిక బతుకునే
మంటలోకి పడడానికి వెళ్తుంటే మధ్యలో తన ఫ్రెండ్ కాపాడుతుంది. అండ్ ఇది షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ చేసింది కూడా తనే అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దీని సైమల్టేనియస్ గానే మనకు స్టార్టింగ్ లో వీడికి ఒక ధనస్సు దొరికింది కదా, అండ్ ఆ ధనస్ కి పవర్ వచ్చినట్టు చూపిస్తారు. అండ్ దాన్ని ముట్టుకుంటే ఒక తాన పోయి పడతాడు. అండ్ ఈ పవర్ రావడం ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ జరుగుతుంటేనే మన అశ్వత్థామకి ఈ పిల్లవాడి దగ్గర ఉన్న మనీ వెలగడం కనిపిస్తుంది. సో ఆ మనీ ఎక్కడదో మన అశ్వత్థామ తెలుసు కాబట్టి ఈ మనీ ఇక్కడ ఉంది వెలుగుతుందంటే తన టైం దగ్గర పడ్డదని చెప్పేసి మన అశ్వత్థామకి అర్థమవుతుంది. సో కల్కిని వెతుక్కుంటూ వెళ్తాడు కాపాడడానికి. సో ఇలా దీపిక పదుకొనెని కాపాడడానికి చాలా ట్రై చేస్తుంది అండ్ లాస్ట్ కాపాడుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవి ఒకటి అంటది, నేను శంబాలకు సంబంధించిన పర్సన్ ని అండ్ నేను ఒక మిషన్ మీద 2 years ఇక్కడ ఉన్నా అండ్ నా మిషన్ కంటే నిన్ను కాపాడడమే ఎక్కువ అనిపించింది నాకు అని చెప్తుంది. సో ఇక్కడ ఈమె వచ్చిన పర్పస్ ఏంటి, ఈమె మిషన్ ఏంటి అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే శంబాల వాళ్ళకి కావాల్సింది కూడా ఇలాంటి ఉమెనే. సో ఈమె వచ్చింది ఈమె కోసం కాదా, లేకపోతే వేరే ఏమైనా మిషన్ ఉందా, వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని, లేకపోతే ల్యాబ్ లో ఏం చేస్తుందని చెప్పేసి దానికోసం వచ్చిందా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్ మీద. అండ్ మన దీపిక పదుకొనె బయటకు వెళ్ళిపోయాక ఈమె అందులోనే ఉంటుంది, బట్ మనకు చూపారు ఆమె చచ్చిపోయిందా బతికిందని కూడా. సో ఈ క్యారెక్టర్ ని ఇలా అన్ఫిటింగ్ చేశారు. నెక్స్ట్ పార్ట్ లో చూడాలి ఇంకేమైనా డీటెయిలింగ్ ఉంటుందేమో ఈ క్యారెక్టర్ గురించి. సో ఇలా దీపిక పదుకొనె బయట పడిపోతుంది. అండ్ సైమల్టేనియస్ గా మన ప్రభాస్ కి ఎలివేషన్ ఇస్తారు, కాలభైరవుడు వచ్చిండు, దేవుడు వచ్చాడు, కాశీని కాపాడుతాడు అది ఇది అన్న టైప్ లో ఇలా ఎలివేషన్ డైలాగ్స్ వచ్చిన ప్రతిసారి గుజ్బంద్ తెప్పించింది ఈ మూవీలో. ఈ డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ లాస్ట్ కి మన దీపిక పదుకొనె బయటకు వెళ్ళి ట్రై చేస్తుంటే అక్కడ మంటలు వస్తుంటాయి. సో అప్పుడు ఒక పాట వేస్తారు భయ్యా, అబ్బా కిరాక్ అనిపించింది నాకు ఆ సీన్, ప్యూర్ గుజ్బంప్స్. అండ్ ఈ సీన్ చూస్తుంటే గేమ్స్ ఆఫ్ థ్రోన్ గుర్తొచ్చింది. సో ఇలా ఈ 3 సీన్ ని సైమల్టేనియస్ చూపిస్తూ ఇంటర్వెల్ వేస్తారు మనకు. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయి ఉంటుంది. సో సెకండ్ హాఫ్ గురించి మనం పార్ట్ 2 లో మాట్లాడదాం. అండ్ పార్ట్ 2 వచ్చేసి 2 days తర్వాత వస్తుంది. సో స్టే ట్యూన్ టు ఏమ్యూ. అండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డీటెయిలింగ్ లో ఏ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావడం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.